జై తెలంగాణ. ముందుగా కాసవ్ శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ, గత 10 ఏళ్ళుగా మేమంతా కూడా ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆలోచన విధానంతో, సార్ కూడా జయశంకర్ సార్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ యొక్క తెలంగాణ భావజాలం ఎలా అయితే వ్యాప్తి చేయగలిగిందో, అసలు తెలంగాణ అంశం ఎందుకు రావాల్సిన విషయం రావాలో దాని గురించి మాట్లాడుతూనే, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద ఏ ఉద్యమం అయితే జరిగిందో ఆ ఉద్యమం ఒక నియంత పాలన నియంత రూపం దాల్చుకుందని తెలిసి మొట్టమొదటిసారిగా తెలంగాణ కోసం అమరులైన వారందరినీ కూడా యాద్ చేసుకోవడానికి అమరుల స్ఫూర్తి యాత్ర కొనసాగించడం. ఎక్కడ కూడా మర్చిపోవద్దు, ఈ బలిదానాలు మా బతుకులు బాగుండాలని చెప్పి పల్లె పల్లెన ఊరున మేమంతా కూడా యువ నాయకులుగా మా యొక్క సార్ ఆలోచన విధానాన్ని తీసుకుపోయినాం ప్రతి జిల్లాకు. దాని తర్వాత కొలువులకై కొట్లాట కోసం అని కూడా మేము సవాలు పెట్టిన తర్వాత ఎక్కడికక్కడికి నిరంతరంగా అరెస్టులు చేస్తూ ఒకానొక సందర్భంలో సార్ ఇంటి తలుపులు కూడా బలగొట్టిన విషయం మీ అందరికీ తెలిసిన విదితమే. కానీ తెలంగాణ కోసం ఏదైతే కొట్లాడినామో, ఏదైతే కావాలనుకున్నామో అది నెరవేరలే. ఇంకా ఆ సమస్య అలాగే ఉంది. జయశంకర్ సార్ ఆలోచన విధానం కూడా అలాగే ఆగిపోయింది. కానీ దీన్ని తీసుకుపోవాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ యువత యొక్క భవితకు ఒక భరోసా కల్పించాలని సార్ నడుము కట్టి పట్టుబట్టి ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేసి ఈరోజు ఈ తెలంగాణ యూత్ డేను నిర్వహించడానికి చాలా అంటే చాలా కష్టం ఉంది. చాలా శ్రమతో కూడుకున్న నిర్ణయాలు, త్యాగంతో చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఒక నిమిషం మేమంతా కూడా ఈ యూత్ డేను గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో కాసవ్ శ్రీకాంత్ చారి వర్ధంతిని, అమరుల యొక్క త్యాగాలను ప్రచారం చేస్తూనే నియంత పాలనైన కేసీఆర్ని ఎదుర్కొంటేందుకు మేమందరం కూడా సార్ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ గత 4 సంవత్సరాలుగా ఏదైనా కానీ అమరులకు ఒక గుర్తింపు రావాలి, వాళ్ళ నినాదం బతికుండాలి, లైవ్లో ఉండాలి అని చెప్పి కాసవ్ శ్రీకాంత్ చారి వర్ధంతిని యూత్ డిమాండ్స్ డేగా మలిచినాం. యూత్ డిమాండ్స్ డే నిరుద్యోగ భృతి కావాలి, తర్వాత వాళ్లకు జాబ్ నోటిఫికేషన్ కావాలి, ఇదే పాటుతో నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలని కూర్చున్నాం. ఇదందరి కూడా ఈ విషయాల మీద కూడా కేసీఆర్ తన నియంత పోగడతోటి జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చిండు, కాలాల కట్టబెట్టి కోట్ల చుట్టూ తిప్పిండు. ఇదంతా కూడా తెలిసిన విషయమే. ఈరోజు ఈ విషయాలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, కేసీఆర్ యొక్క తెలంగాణ వాదాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నాడు. అసలు వాస్తవానికి పల్లె పల్లెన తిరిగి తెలంగాణ వాదాన్ని నిలబెట్టింది ప్రొఫెసర్ కోదండరాం సార్. ప్రొఫెసర్ కోదండరాం సార్ యొక్క ఆలోచన విధానంతో నడుస్తున్న ఈ పార్టీ ఈరోజు ఈ తెలంగాణ మనకనుకున్న మనం చేయాల్సిన ప్రతిపక్షంగా ఉన్న ఆ రోజు ఈరోజు మిత్రపక్షంగా మారినాం. కానీ మన పాత్ర ఏంది, మరి యువత యొక్క భవితకు భరోసా ఏంది, వాళ్ళ యొక్క విధానాన్ని, ఒక భవిష్యత్తు యొక్క ప్రణాళిక విధానాన్ని మనం అంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యూత్ డే తీర్మానాలలో మనమంతా కూడా భవితకు ఒక నూతన విధానాన్ని అమలు చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఒక్క మాట చెప్పింది, మేము 1,00,000 ఉద్యోగాలు సాధించినామని చెప్తా ఉన్నది. కానీ ఈసారి సార్ యొక్క ఆలోచనతోటి విధానంతో నడిచిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అందుకు ఈ యూత్ డే సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రెండో విషయం, ఏదైతే మేము మొదటి నుంచి కూడా యువతకు ఉపాధి కావాలి, వాళ్ళ బతుకు భరోసా కావాలని కొట్లాడుతున్న నినాదానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు జరగదు. స్కిల్ యూనివర్సిటీ ఒకటే ఒక ప్రాంతంలో ఉండొద్దు, అది ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగాలి, ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా పోవాలి. తర్వాత విద్యకు నిరుద్యోగులకు ఉపాధి కలగాలి అంటే ఒక ఐటీ ఫార్మసీ కావచ్చు, ఒక ఇండస్ట్రీ ఫార్మసీ కావచ్చు, ఈ 2 ఫార్మసీలే కాకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో కూడా సాంకేతిక శిక్షణ ఇచ్చి వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి. ఏ ప్రాంతంలో అయితే వీళ్ళు వాళ్ళకి అవకాశాలు కావాల్సినాయో
వాళ్ళు కోరే ఆ ఉపాధిలో సాంకేతిక అవసరం ఉంటుందో దాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో ఆ యొక్క నియోజకవర్గం కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, శిక్షణ కేంద్రాలు ఏర్పరచాలిగా ఈ యూత్ డే సందర్భంగా మేము మిత్రపక్షంగా ఇదొక డిమాండ్గా పెట్టించినాం. దీనితో పాటుగా ఈరోజు జరుగుతున్న ఈ యూత్ డేలో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ మొత్తం కూడా ఏ భవిష్యత్తు కోసం, ఏ యువత కోసం అయితే మనం కొట్లాడుతున్నామో రాబోయే తరం అంతా కూడా డ్రగ్స్గా ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆ డ్రగ్స్ నుంచి దూరం కావాల్సింది కాబట్టి డ్రగ్స్గా ఫ్రీ డ్రగ్ తెలంగాణ మాఫియాగా దాన్ని అందరినీ కూడా మనం అందరం దాని మీద పోరాటం చేసి ప్రభుత్వం కూడా దాని మీద విపరీతమైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి చాలా విషయాలలో ఇప్పుడున్న ఈ పరిస్థితులలో తెలంగాణ యువతకు, తెలంగాణ వాదానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వడవకుండా ప్రొఫెసర్ గారు కోదండరావు గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి తెలంగాణ జనసమితి పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.